ఏకగ్రీవాలొద్దు ప్రజాస్వామ్యమే ముద్దు మున్సిపల్స్ లో రేవంత్ సర్కార్ నినాదం. సో రేవంత్ రెడ్డి గారు మున్సిపల్స్ లో ప్రజలందరూ ఓటు వేయండి ఏకగ్రీవాలు చేసుకోవద్దు అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఆ విధంగా అయితే ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక బైట్ ఉంది, బైట్ చూద్దాం. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా, వీణా వాణి బంధం కాదా, మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్య అవయవదానం చేసింది. బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్ల బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్ల డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తూ డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. సో ఈ అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ లో శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రజలు ఓటు హక్కు వినియోగించాలి, మంచి నాయకుడిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నుకోవాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చినట్టున్నారు కదా? భువన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ చొప్పదండిలో ఎన్నికల ప్రచారంలో ఇటు కాంగ్రెస్ను గెలిపించమంటూనే ఒక మంచి వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలన్నటువంటి పిలుపునిచ్చారు. ప్రధానంగా మనం చూసేది ఉంటే రాజకీయాలలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు స్వార్థంతో ఇటు కాంట్రాక్టర్ల కమిషన్లతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అనేక మంది ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి వారిని కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవకంగా కాకుండా ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకులు అయితే ప్రజలకు దగ్గరగా ఉంటాడు, ప్రజాసేవ చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కావచ్చు ప్రజా సమస్యలను పట్టించుకుంటాడు. అలాంటి నాయకునికి ఓటు వేసి గెలిపించాలన్నటువంటి పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మనం చూసేది ఉంటే ఓట్ల వరకు వచ్చేది ఉంటే ఇటు రాజకీయ పార్టీలు ఇటు ప్రజలను మభ్యపెట్టడం కానీ ప్రజలు కూడా ఓట్లకు కోసం డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు. ఇలాంటి కల్చర్ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి స్వయంగా మంచి నాయకుడిని ఎన్నుకోమని చెప్పాడు. అంటే పార్టీలకు అతీతంగా ఓటు వేయమని చెప్పాడా లేదంటే కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పాడా? మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం మంచి నాయకుడిని ఎన్నుకోమన్నటువంటి పిలుపుని మాత్రం ఇచ్చాడు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ప్రజలు ఓటు అమ్ముడు పోకుండా అటు నాయకుడికి ఓటు అమ్ముడు పోతుంటే నెక్స్ట్ గెలిచిన తర్వాత ఆ నాయకుడు కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజా సమస్యలను పట్టించుకునే అవకాశం ఉండదు అనే విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లు కనబడతా ఉంది. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రభావం కనబడుతుంది కాబట్టి ధనానికి లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకునేది ఉంటే రేపు ఆ ప్రాంతము ఆ డివిజను ఆ నగరం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఎన్నుకోవాలన్నటువంటి పిలుపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడని చెప్పవచ్చు. భువన రైట్, థ్యాంక్ యూ సార్. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం. తర్వాత మహా స్ట్రైట్ పాయింట్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి.